అందరికీ జై హింద్. తెలుగులో ఒక సామెత ఉంది. ఎవరైతే గుంత తవ్వుకుంటారో ఆ గుంతలో ఖచ్చితంగా వాళ్ళే పడతారని చెప్పి. అదే టైటిల్ కూడా ఈరోజు మన వీడియో టైటిల్, తన వ్యూహంలో తానే చిక్కుకున్న పాకిస్తాన్. అంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూహం వెయ్యడం రాదు, అంత కెపాసిటీ కూడా లేదు. కెపాసిటీ లేదు కాబట్టి ఏదో ఒక వెధవ పని చేస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే నలువైపుల నుంచి చెప్పు దెబ్బలు కొట్టించుకునే పరిస్థితి వచ్చేసింది పాకిస్తాన్కి. పిఓకేలో మాకు స్వతంత్రం కావాలి అంటున్నారు. బలూచిస్తాన్ వాళ్ళు మేము వేరైపోయాము, మేము ఇండిపెండెంట్ కంట్రీ అయిపోయాము అంటున్నారు. మూడవది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక వారం 10 రోజుల గ్యాప్లో ఏదో ఒక విధంగా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి, దాడి జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ లిస్టులో సౌదీ అరేబియా కూడా యాడ్ అయిపోయింది. ఎందుకు సౌదీ అరేబియా యాడ్ అయిందో కొంచెం వివరంగా చెప్తాను, వినండి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే 13 జూలై మొన్న రోజున ఒక చిన్న సంఘటన జరిగింది. చిన్నది కాదు, పెద్దగా సంఘటన జరిగింది. యెమెన్ సౌదీ మీద అటాక్ చేసింది. యాక్చువల్లీ ఫస్ట్ సౌదీ అటాక్ చేసింది. ఆ సౌదీ యెమెన్ సనా ఎయిర్పోర్ట్ మీద మిజైల్ దాడి చేసింది. ఈ సనా ఎయిర్పోర్ట్ మీద మిజైల్ దాడి ఎందుకు జరిగింది అంటే, ఇరాన్ నుంచి, మనకి నార్త్లో ఉంటుంది ఇరాన్ నుంచి సనా ఎయిర్పోర్ట్, యెమెన్లో ఉన్న సనా ఎయిర్పోర్ట్ మీద ఇరాన్ నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి ల్యాండ్ అవ్వాలి. ఇరాన్ నుంచి యెమెన్కి ఎయిర్ క్రాఫ్ట్ వస్తుందంటే అందులో ఏముంటుందో వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ యెమెన్లో హౌతీస్ అని ఒక ఉగ్రవాద సంస్థ ఉంది. ఈ ఉగ్రవాదులు ఏం చేస్తారంటే టైం టు టైం సౌదీ అరేబియా మీద దాడి చేస్తూ ఉంటారు. సో ఇరాన్ నుంచి ఈ యొక్క బ్రౌన్ ఏరియా చూస్తున్నారా మీరు, ఈ బ్రౌన్ కలర్లో ఉన్న ఏరియా, ఈ ఏరియా హౌతీస్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఈ గ్రీన్ కలర్లో ఉన్నది యెమెన్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. యెమెన్ గవర్నమెంట్ మీద సౌదీ సపోర్ట్, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కానీ ఈ హౌదీస్ మీద ఎటువంటి కంట్రోల్ యెమెన్కి లేదు, సౌదీకి అంతకన్నా లేదు. సో ఇరాన్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ 13th జూలై రోజు సనా ఎయిర్పోర్ట్, ఇన్ఫ్యాక్ట్ యెమెన్ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సనా, ఆ సనా ఎయిర్పోర్ట్ మీరు జాగ్రత్తగా చూస్తే హౌదీ కంట్రోల్డ్ ఏరియాలో ఉంది. సో ఇరాన్ వాళ్ళు హౌదీస్ని సపోర్ట్ చేస్తారు. దేనికి? నువ్వు సౌదీ అరేబియా మీద దాడి చేస్తూ ఉండు, నీకు కావాల్సిన ఆయుధాలు, కావాల్సిన సరఫరాలు అన్నీ నేను అందిస్తూ ఉంటాను. సో అదే క్రమంలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇరాన్ నుంచి బయలుదేరి యెమెన్కి రావడానికి 13th జూలై రోజు రావాలి. ఆ ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది అన్న విషయము బహుశా యెమెన్ గవర్నమెంట్ ద్వారా సౌదీ అరేబియాకి తెలిసిపోయింది. అప్పుడు సౌదీ అరేబియా ఏం చేసిందంటే జస్ట్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యే ముందు, సనా ఎయిర్పోర్ట్ మీద ల్యాండ్ అయ్యే ముందు యెమెన్లో ఉన్న సనా ఎయిర్పోర్ట్ మీద సౌదీ అరేబియా వాళ్ళు బాంబులు వేయడం స్టార్ట్ చేశారు. ఆబ్వియస్లీ ఒక ఎయిర్పోర్ట్ స్ట్రిప్ మీద బాంబులు వేస్తున్నారంటే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవ్వలేదు కాబట్టి చాలా తెలివిగా హౌదీస్ ఏం చేశారంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ని హోదీదా అని చెప్పి ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది సనాకి దగ్గరలో, అక్కడ వాళ్ళని ఏమంటారు, మీరు ఇక్కడ ల్యాండ్ అవ్వచ్చు అని చెప్పి అక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ఏమొచ్చిందో ఆ దేవుడికి తెలియదు. ఇప్పుడు హౌదీస్ ఏం చేశారంటే, అచ్చా నువ్వు మా దేశం మీద దాడి చేస్తావా, మా యెమెన్ మీద దాడి చేస్తావా, మేం కంట్రోల్ చేసే ఎయిర్పోర్ట్ మీద దాడి చేస్తామని చెప్పి దాన్ని రిటాలియేట్ చేస్తూ సౌదీ అరేబియా దగ్గర ఆభా అనే ఒక స్థలము, ఇది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట, దీని మీద వీళ్ళు దాడి చేశారు. వీళ్ళు మిజైల్ స్ట్రైక్స్ చేశారు. సౌదీ అరేబియా వాడు ఏమన్నాడంటే, అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళు మిజైల్ కొట్టిన విషయం వాస్తవమే, కానీ ఆ మిజైల్స్ అన్నిటిని మేము ఆపేసామని చెప్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే మనం ఆ వీడియోస్ చూస్తే కనుక చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఏంటంటే ఆ మిజైల్స్ ఖచ్చితంగా ఆభా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఏదో విధంగా కనీసం హాని కలిగించాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అర్థం ఏంటో చెప్పాలి. ఎందుకంటే మీ అందరికీ గుర్తుంటే లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ వాడు సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ఏంటి? సౌదీ అరేబియాతో ఆ డిఫెన్స్ ప్యాక్ట్ విత్ సౌదీ అరేబియా. ఇప్పుడు సౌదీ అరేబియా ఏమంటుందంటే,
నువ్వు నా సపోర్ట్కి నా డిఫెన్స్కి వస్తావా లేక సస్తావా అని చెప్పేసి ప్రశ్న వేయడం జరుగుతుంది. ఈ ఇద్దరు ఎదవులకి డబ్బులు అడుక్కోవడం తెలుసు, కానీ ఈ చిప్పలో పడిన డబ్బులు రేపు మన దేశానికి ఎటువంటి ముప్పు తీసుకొస్తాయో వాటి అవగాహన నయా పైసా ఇద్దరు ఎదవులకి లేదు. అవసరం ఉంది, అత్యవసర పరిస్థితి, వెళ్ళి మోకాల మీద పడిపోయి మరి ఇరిపోయిన చిప్పల్లో డబ్బులు తెచ్చుకుంటారు, కానీ అది ఫ్యూచర్లో మనకి ఎటువంటి పరిస్థితి తీసుకొస్తుందో అదంతా ఆలోచించరు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒకవైపు చూడండి ఎంత బ్యూటిఫుల్ పరిస్థితి. అందుకే మోదీ గారు ఒకవైపు నవ్వుతున్నారు, మన అజిత్ దోవాల్ గారు ఇంకో వైపు నవ్వుతున్నారు. చూడండి చాలా జాగ్రత్తగా, చాలా డిజైన్ చేపించా ChatGPT చెప్పి, ఒరేయ్ మా మోదీ సార్కి అజిత్ దోవల్ నవ్వేటట్టు పెట్టు, ఈయన కూడా నవ్వేటట్టు పెట్టు, ఈ ఇద్దరు అదో ఏడ్చేటట్టు పెట్టరా అని చెప్పి ChatGPT చెప్తే ఇమేజ్ ఇచ్చింది ChatGPT. సో ఈ ఎందుకు వీళ్ళు ముగ్గురు నవ్వుతున్నారు, ఎందుకు పాకిస్తాన్ ఏడుస్తుంది, ఆ పరిస్థితికి ఎందుకు వచ్చిందో మీకు జాగ్రత్తగా చెప్తాను వినండి. ఒకవైపు ఇటువైపు రాసుకుందాము, ఇటువైపు రాసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఒకవైపు ఇరాన్ మనందరికీ తెలుసు ఈజ్ ఎ షియా కంట్రీ అండ్ హౌదీస్ ఆర్ ఆల్సో షియాస్. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఇరాన్ ఈజ్ సపోర్టింగ్ ది హౌదీస్ అగేన్స్ట్ ది సున్నీ సౌదీ అరేబియా. ఈ సున్నీ సౌదీ అరేబియాకి విరుద్ధంగా ఇరాన్ ఏమో హౌదీస్ని సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్లో సున్నీ మెజారిటీ ఉంది, పాకిస్తాన్లో ఏముంది, సున్నీ మెజారిటీ ఉంది. ఇప్పుడు ఈ విధవ ఏం చేశాడు, సౌదీ అరేబియా నుంచి డబ్బులు తెచ్చుకున్నాడు. ఏమని చెప్పి, వి సైన్ ఎ డిఫెన్స్ ప్యాక్ట్. మీకు తెలుసా సౌదీ అరేబియాతో డిఫెన్స్ ప్యాక్ట్ చేసినప్పుడు ఆసిమ్ మునీర్ ఏమన్నాడంటే, ఇది 21st సెంచురీలో సైన్ చేయబడుతున్న అతి పెద్ద డిఫెన్స్ ప్యాక్ట్. ఇలాంటి డిఫెన్స్ ప్రపంచంలో మీరు హిస్టరీలో ఎప్పుడు కని విని ఎరగలేదు అని చెప్పి ఏదో డైలాగులు కొట్టాడు, సినిమా డైలాగ్. ఇప్పుడు దానివల్ల ఏంటి, సౌదీ అరేబియాకి డబ్బు తక్కువ ఏం లేదు, ఏదో 4 రూపాయలు 4 చిల్లర కాయిన్లు వాళ్ళు మొహమ్మద్ పడేశారు, వెళ్ళిపోయి తీసుకొని హ్యాపీగా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్ ఎందుకు తన వ్యూహంలో తానే చిక్కుకున్నాడంటే, ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఇన్ కేస్ వెళ్ళి సౌదీ అరేబియాని సపోర్ట్ చేస్తే, నాకు తెలిసి ఆ సపోర్ట్ నేను రాదు అని అనుకుంటున్నాను, బట్ ఈవెన్ ఇన్ 1% ఛాన్స్ ఆల్సో ఇఫ్ హీ సపోర్ట్స్ సౌదీ అరేబియా, ఇట్ మీన్స్ అ సున్నీ కంట్రీ ఈజ్ సపోర్టింగ్ అనదర్ సున్నీ కంట్రీ. అప్పుడు ఖచ్చితంగా వీడికి కోపం వస్తుంది, ఆబ్వియస్లీ రావాల్సిందే. సో ఇరాన్ ఏమంటాడు, ఒరే నా దగ్గర కూడా వచ్చి ముష్టి అడిగేసి వెళ్ళావు, నీకు గుర్తుందా అని అంటాడు. మీకు లాస్ట్ ఇయర్ గుర్తున్నట్టయితే ఈ విధవ వీళ్ళతో కూడా ఒక అగ్రిమెంట్ సైన్ చేయించుకున్నాడు. వాట్ వాజ్ దట్ అగ్రిమెంట్ మీకు గుర్తుంటే, పాకిస్తాన్ విల్ ప్రొవైడ్ న్యూక్లియర్ అంబ్రెల్లా టు ఇరాన్ అని చెప్పాడు, మీకు గుర్తుంటే కనుక లాస్ట్ ఇయర్ న్యూస్. అండ్ ఈ స్టేట్మెంట్ జారీ చేసి డాక్యుమెంట్లు ఏదో సైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రమబద్ధంగా ముష్టి అడుక్కొని ఇంటికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే, ఇటు వీడికి సపోర్ట్ చేస్తే వీడికి కోపం వస్తుంది, వీడికి సపోర్ట్ చేస్తే వీడికి కోపం వస్తుంది. నోరు మూసుకొని ఉంటే కూడా ప్రాబ్లమే, ఎందుకంటే ఇద్దరు అడుగుతారు, డబ్బులు తీసుకున్నావు బాబు మమ్మల్ని సపోర్ట్ చేస్తావని చెప్పి, ఆ డబ్బు పరిస్థితి ఏంది, ఆ డబ్బు తిరిగి అంటారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పాకిస్తాన్కి 4 వైపుల నుంచి తన్నులు తింటున్నారు. ఇరాన్ వాడు ఇప్పుడు కాకపోతే రేపైనా తంతాడు, డౌట్ లేదు. సౌదీ అరేబియా వాడు నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చని ఈరోజు కాకపోతే రేపు అడుగుతాడు. తన దేశంలోనే బలూచిస్తాన్ మేము వేరైపోతున్నామని చెప్తున్నారు. ఇంకోవైపు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు మేము వేరైపోతాము అని చెప్పి వీళ్ళు కూడా చేస్తున్నారు. సింధ్ ప్రాంతంలో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో రిలేషన్షిప్ పాడైపోయింది. నువ్వు చూడండి పాకిస్తాన్ వాళ్ళు ఎంత పెద్ద వెధవలంటే, మీరు ఒక 1 ఇయర్ ముందు, లాస్ట్ ఇయర్ ఏప్రిల్కి ముందు మనం వెళ్ళిపోతే ఆ దేశం చాలా మటుకు ప్రశాంతంగానే ఉంది. పహల్గామ్ ఇన్సిడెంట్ చేసే ముందు ప్రశాంతంగా ఉన్న దేశాన్ని తీసుకెళ్ళి ఏమంటారు, మట్టి బురదలో పడేస్తే ఈ ఎదవకి ఆసిమ్ మునీర్కి ఫీల్డ్ మార్షల్ స్టేటస్ ఇచ్చారు. వీడికి అర్థం కావట్లేదు, ఈ ఎదవకి నేను ఎందుకు ఇచ్చాను రా ఈ ఫీల్డ్ మార్షల్ స్టేటస్,
సుఖంగా ఉన్న ప్రాణాన్ని అన్ని వైపుల నుంచి వీడు దుఃఖం మాత్రమే తీసుకొస్తున్నాడు అని చెప్పి. ఇదంతా జరుగుతున్నప్పుడు వీళ్ళ అంకుల్ ఉన్నాడు, పెదనాన్న అనొచ్చు మనం, ట్రంప్ బ్రో. ఈ ట్రంప్ బ్రో మాత్రం నాకు సంబంధం లేదు అని చెప్పి సైలెంట్గా కూర్చున్నాడు. మీరు జియో పాలిటిక్స్ని అర్థం చేసుకోవాలంటే ఒక విషయం చూడండి, ఇంత బ్యూటిఫుల్ విషయమో. మిడిల్ ఈస్ట్ అంతా అన్రెస్ట్గా ఉంది. కువైట్, బహ్రెయిన్, యుఏఈ, ఇరాన్, సౌదీ, యమన్, ఇప్పుడు కొత్తగా హౌదీస్ కూడా స్టార్ట్ చేశారు. అంటే మిడిల్ ఈస్ట్ అంతా డిస్టర్బ్డ్ స్టేటస్లోకి వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ వాడు సైలెంట్గా కూర్చున్నాడు. అమెరికా వాడు ఖచ్చితంగా ఇరాన్తో దాడి చేస్తున్నాడు, కానీ వాడు కూడా మిడిల్ ఈస్ట్లో ఈ అన్రెస్ట్ కావాలనే నడుస్తుంది, నడవనివ్వదు ఈ అన్రెస్ట్ని అన్నట్టుగా వాడు చూస్తున్నాడు. సో అందుకే అంటారు, ఎవరితో గొడవ పెట్టుకోవాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి తెలిసిన వాడే నిజమైన లీడర్ అంటారు. ఆ తెలియని వెధవులు వీళ్ళిద్దరు అన్నమాట. సో ఖచ్చితంగా ఇది వీళ్ళు అనుకున్నట్టు జరగలేదు, వీళ్ళకి అన్నీ తెలీదు. ఆడిన ఆట ఈ ఇద్దరు సహోదరులు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జియో పాలిటిక్స్. ఏంటంటే నన్ను నువ్వు డిస్టర్బ్ చేస్తే, నీ దగ్గర ఒకే కోణం ఉంది, టెర్రరిజం నన్ను డిస్టర్బ్ చేయడానికి. పాకిస్తాన్ దగ్గర ఇంకేమీ లేదు, వాడి కెపాసిటీయే లేదు. ఓన్లీ ఒకటే ఉంది వాడి దగ్గర, ఏంటంటే ఆ కుక్కల్ని పెంచుతాడు, చూ అంటాడు, ఆ కుక్కలేమో వచ్చి మన ఇంట్లో వాళ్తే వాటిని కూడా మనం తుపాకీలతో చంపేస్తాం, వేరే విషయం. కానీ వీళ్ళిద్దరు ఏంటంటే ఒకే మూలంతో నువ్వు నన్ను కొడతావు కదా, నలుమూలల నుంచి నీకు ఏమంటారు ఐరన్ రాడ్ని హీట్ చేసి పొడుస్తారు కదా, అలా పొడిచిన పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా చెప్పడం జరిగింది. అయినా పాకిస్తాన్ ఏదోకి అర్థం కాలే. ఒకవైపు నీళ్లు పోయింది, ఒకవైపు డబ్బు పోయింది, ఒకవైపు పరువు పోయింది, అయినా సరే సిగ్గులేని ప్రజాతిలాగా మిగిలిపోయి ఉన్నారు. పాకిస్తాన్ చేరుకున్న ఈ పరిస్థితికి, ఈ వాళ్ళు ఉన్న దరిద్రానికి డెఫినెట్గా మీరు కమెంట్స్లు రాయండి. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ ఆడిన వీళ్ళిద్దరి గురించి కూడా ఖచ్చితంగా మీరు కమెంట్స్లో రాయాలి అని చెప్పి మీ అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ జై.